హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సందర్భానికి తగ్గట్టే శ్రీరామనవమి కాబట్టి ఈరోజు మనం దేవుడికి ఏమేమి నైవేద్యం చేసి పెట్టగలమో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ నైవేద్యం అనేది చాలా సింపుల్ అండి శ్రీరామనవమికి. ఎందుకంటే ఇందులో ఫస్ట్ స్టవ్ ముట్టించాము, వండము, ఆయిల్ వాడము, వేయించడం లాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్ నైవేద్యం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఈ పెసరపప్పు ఆల్రెడీ 3 అవర్స్ నానబెట్టాను. 2 కప్పుల బెల్లం తీసుకున్నాను, 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను, నెయ్యి, ఒక 3 యాలకులు, 6 మిరియాలు, కొంచెం సొంటి తీసుకున్నాను. ఫస్ట్ మనం శ్రీరామనవమి అంటే గుర్తొచ్చేది మనకి పానకం. సో ముందుగా మనం పానకం తయారు చేద్దాం. పానకానికి ముందు నేను 2 గ్లాసుల నీళ్ళు తీసుకుంటున్నానండి. ఈ 2 గ్లాసుల నీళ్ళలో నేను 2 కప్పుల బెల్లం తీసుకున్నాను కదా, 1 కప్పు ఇందులో కలుపుతున్నాను. 1 కప్పు తీసుకున్నానండి. ఇది తొందరగానే కరిగిపోతుందండి బెల్లము. ఈలోపు మనము ఇవి దంచుకుందాం. ఫస్ట్ నేను యాలకులు దంచుకుంటున్నానండి. యాలకులు పొట్టు తీసి దంచుకుంటున్నాను. దంచుకునే యాలకులు పక్కన పెట్టుకుంటున్నానండి. తర్వాత మిగతావన్నీ కలిపి, ఈ యాలకులు ఎందుకు సపరేట్గా దంచానంటే మనకి చలిమిడిలోకి కూడా యాలకులు వేయాలి కాబట్టి ఇవి సపరేట్గా దంచుకున్నాను. ఇది దంచడం అయిపోయిందండి. ఇది దీంట్లో వేసేద్దాం. ఇది కూడా కొంచెం ఇది బాగా కలుపుకుంటే బాగా కలిసిపోతుందండి. ఇది కరిగిపోయిందండి. దీన్ని ఇలా పక్కకు పెట్టేసి మనం చలివిడి తయారు చేసుకుందాం. చలివిడి ఫస్ట్ 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. అందులోకి ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఇందాక మిగిలిన యాలకుల పొడి ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేస్తే ముద్దలాగా అయిపోతుందండి. ఒకవేళ ఇలా అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇది దగ్గరికి అయిందండి. కొంచెం నెయ్యి వేసుకొని ముద్దలాగా చేసేద్దాం. చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి. చలిమిడి కూడా ఇలా పక్కకు పెట్టేసుకుందాము. మనం నానబెట్టుకున్న పెసరపప్పులో ఈ బెల్లం, ఇదండి వడపప్పు, పానకం, చలిమిడి, వడపప్పు, చలిమిడి ముద్ద రెడీ అయిందండి. ఈ పానకం నేను వడగట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇది తినే ప్రసాదం కాదు కదా, మనం తాగే పానకం కాబట్టి ఇవి గొంతుకు అడ్డం పడకుండా ఉంటాయి.
ఇదండి మనం శ్రీరామనవమి రోజు చేసుకునే ప్రత్యేకమైన నైవేద్యం. మీరు కూడా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. జై శ్రీరామ్.